పరిశుద్ధాత్మ దేవునికి వందనాలండి. మరి యెషయా 9:6లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మరి ఆయన సమాధానకర్తగా నీ కొరకు నా కొరకు జన్మించాడు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. చూడండి, చాలామందికి నాకు సమాధానం అని పేరెట్టుకుంటారు, ఆ మనిషిలో సమాధానం ఉండదు. చాలామంది సంతోషం, మరి చాలామంది శాంతి పెట్టుకుంటారు, కానీ వారి జీవితాల్లో ఉండవు. ఎందుకు ఉండవు అంటే వారిలో దేవుడు లేడు కాబట్టి, సమాధానకర్త అనే దేవుడు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకున్నా కానీ వారి జీవితాల్లో సంతోషం, సమాధానం, ఆనందం ఉండదు. కాబట్టి మన కొరకు ఆయన లోక రక్షకుడుగా పుట్టి ఉన్నాడు, సమాధానం ఇవ్వడానికి పుట్టి ఉన్నాడు. నిత్యుడగు తండ్రి, నిత్యము మనం పరిపాలించే దేవుడు. నశించిపోయిన వారిని ఆయన్ని దగ్గరికి చేర్చుకుని సమాధానం ఇవ్వడానికి ఆయన లోక రక్షకుడుగా పుట్టి ఉన్నాడు కాబట్టి సమాధానకర్త అని ఆయనకి పేరు. ఇంకొక పేరు లోక రక్షకుడు. రక్షకుడు అంటే ఇమ్మానుయేలు అని పేరు. మరి ఇంకా ఆ లోక రక్షకుడుగా పుట్టి ఉన్నాడంటే మరి నీకు నాకు సమాధానం ఇవ్వడానికి. సమాధానం కావాలంటే దేవుని వెంబడించాలా, దేవుని వాక్యులు చదవాలా, ప్రార్థించాలా, దేవునితో నడవాలా. నా పేరు సమాధానం అని చెప్పుకుంటున్నావు, కానీ నీ కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో దేవుడు లేడు, కుటుంబంలో ప్రార్థన లేదు. కాబట్టి సమాధానకర్త నేను సమాధానపరచడానికి వచ్చాడు కాబట్టి దేవునితో సహవాసం చేయి. ఈ సంవత్సరం అయినా మార్పు నందు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించు.